హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 32 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో ఈ పార్ట్ 32లో మనం ఇంకొక వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో ప్రాబ్లం చూద్దాం. సో దీని ప్రీ రిక్విజిట్ వచ్చేసి దీని ముందు వీడియోస్ చూడాలి. సో పార్ట్ 31లో మనం ఆల్రెడీ ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే ఏంది, అది జనరల్గా ఎట్లా యూస్ చేస్తామని ఒక బస్ ఎగ్జాంపుల్ తోటి కూడా చూసినాం కదా. అండ్ నీకు ఆ బస్ ఎగ్జాంపుల్ మంచిగా వచ్చేసి ఉంటే అర్థమై ఉంటే చెప్పలేము, నువ్వు సాల్వ్ చేయొచ్చు. మేబీ హూనోస్, నువ్వు చాలా తోపై ఉండొచ్చు, ఇది సాల్వ్ చేయొచ్చు అండ్ ఇట్స్ ఫైన్. నాలాంటి వాళ్ళు అయితే ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు సాల్వ్ చేయగలుగుతారు అనమాట. సో చలో చూసేద్దామా ఇక ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో మనం. అయితే ఫస్ట్ ఇది లీడ్ కోడ్ క్వశ్చన్ కాదనమాట. సో లీడ్ కోడ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకొన్ని వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో కొంచెం ఈజీవి చేస్తే మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ క్లియర్గా కూడా అర్థమవుతుంది అనమాట ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. సో దానికోసమే నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాను. సో ఇంతకుముందు బస్ క్వశ్చన్ ఎట్లా చేసామో ఇప్పుడు కూడా ఇంకొక ప్రాబ్లం చేయబోతున్నాం మనం వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో తర్వాత. ఇట్లా కొన్ని ఒక 1-2 ఇంకొక ప్రాబ్లం చేసిన తర్వాత డైరెక్ట్ లీడ్ కోడ్ వెళ్దాం. అది కూడా ఈజీ కూడా కాదు, మీడియం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేద్దాం. ఫుల్ సింపుల్గా సాల్వ్ చేసేస్తావు అవి. ఎందుకు అంటే నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావు మచ్చా. సో తర్వాత అవి ఫుల్ ఈజీ అవుతాయి అనమాట. సో చలో ఇంకెందుకు క్వశ్చన్ చదివేద్దాం. సో ఇది క్వశ్చన్ అనమాట, ఇది మన పీడిఎఫ్. యు ఆర్ గివెన్ అన్ అరే, you should find the maximum length of the subarray which has at most k ones. సో బేసికల్గా ఏమంటున్నామంటే ఇక్కడ k తీసేసి సపోజ్ 2 అనుకో. సో మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద సబ్అరే విచ్ హ్యాస్ ఎట్ మోస్ట్ 2 ones అనమాట. అంటే సో ఎట్ మోస్ట్కి అర్థం ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం, అంటే దాంట్లో మ్యాక్సిమం 2 ones ఉండాలి, దానికంటే ఎక్కువ వన్స్ ఉండొద్దు మనం చూస్ చేసుకునే సబ్అరేలో. ఓకే, సో మన సబ్అరేలో ఎట్ మ్యాక్స్ 2 ones ఉండాలి. సో ఈ కింద నువ్వు ఏదో ఒక సబ్అరే తీసుకో, ఆ సబ్అరేలో ఎట్ మ్యాక్స్ 2 ones ఉండాలి, 2 ones కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ ఆ సబ్అరే యొక్క లెంత్ మ్యాక్సిమం అయి ఉండాలి. నువ్వు ఆ సబ్అరే యొక్క లెంత్నే మనం ప్రింట్ చేయాలన్నమాట లాస్ట్కి. ఇక్కడ 5 అంటే ఏంటి అంటే మనం ఒక సబ్అరే తీసుకున్నాం, అందులో ఓన్లీ 2 ones ఉన్నాయి అండ్ ఇదే పెద్ద సబ్అరే, ఇంకా దీనికంటే పెద్ద సబ్అరే మనం తీసుకోలేము అనమాట. సో చలో కొన్ని సబ్అరేలు ట్రై చేసి చూద్దామా ఎగ్జాంపుల్లో. సపోజ్ ఈ సబ్అరే తీసుకో, ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 ones ఉన్నాయి. ఓకే, మనకు మ్యాక్సిమం 2 ones ఉండాలి, దానికి ఎక్కువ ఉండొద్దు. ఓకే, అది వ్యాలిడ్ అయింది ఈ సబ్అరేకి. అండ్ ఆ సబ్అరే లెంత్ ఎంత 4. దానికంటే పెద్ద సబ్అరే ఇంకేమైనా దొరుకుతుందని మనం చూడాలి. సో అట్లనే చూస్తూ ఉంటే సపోజ్ ఇది కన్సిడర్ చేయి, ఈ సబ్అరే కన్సిడర్ చేయి. ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 ones ఉన్నాయి. మనకు 3 ones వద్దు కదా, ఎట్ మోస్ట్ 2 ones కావాలి. కాబట్టి ఈ సబ్అరేని మనం కౌంట్ చేయొద్దు అనమాట. సో ఎట్ మోస్ట్ 2 ones కాబట్టి ఇంకో సబ్అరే కూడా చూద్దాం. ఈ సబ్అరే చూద్దామా. ఓకే, ఈ సబ్అరే ఏంటి, ఇప్పుడు చూడు ఈ సబ్అరే చూసినాం, ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 ones ఉన్నాయి. అండ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 0 కూడా దాంట్లో ఆ సబ్అరేనే. సో మ్యాక్సిమం 2 ones ఉండాలి, ఉన్నాయి. ఓకే, అది కూడా వ్యాలిడ్ అయిపోయింది. అండ్ దాని లెంత్ ఎంత మచ్చా, 5. దాని లెంత్, ఆ సబ్అరే లెంత్ 5. సో ఇంకా దానికంటే పెద్ద దొరుకుతుందని మనం చూడొచ్చు. సో అట్లా అన్ని చూస్తే అన్ని సబ్అరేస్, ఈ సబ్అరే చూడు, ఈ సబ్అరేలో చూడు ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 ones ఉన్నాయి. ఈ సబ్అరే లెంత్ కూడా 5 ఉంది. సో ఇంకా ఎంత చూసినా దొరకట్లే, దాంట్లో 5 లెంత్ కంటే పెద్ద సబ్అరే దొరకట్లే. సో ఆన్సర్ 5 అనమాట. సో అందుకు ఇక్కడ ఆన్సర్ 5 ప్రింట్ చేసినాం. ఓకే, సో యు ఆర్ గివెన్ అన్ అరే, మనకు ఒక అరే ఇచ్చారు. యూ షుడ్ ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద సబ్అరే. మనం సబ్అరే యొక్క మ్యాక్సిమం లెంత్ విచ్ హ్యాస్ ఎట్ మోస్ట్ k ones. సో అందులో ఎట్ మ్యాక్సిమం k ones, అంటే k అంటే ఇక్కడ నేను 2 అంటున్నాను, ఇక్కడ k = 2 అని ఇచ్చిన కదా. సో ఎట్ మ్యాక్సిమం 2 ones ఉండాలన్నమాట. సో ఇది మన క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి ఇట్లనే డైరెక్ట్ ఇక్కడ ఆపేయి, ట్రై చేయి. ఓన్లీ 10 minutes, ఇది 20 minutes కూడా కదా. సో 10 minutesలో నువ్వు ఇది సాల్వ్ చేయగలుగుతావు లేదు చూడు. స్టాప్ వాచ్ పెట్టుకో, పేపర్ పెన్ యూజ్ చేయి. అండ్ ఇంకొకటి, దీని ముందల క్వశ్చన్కి సొల్యూషన్ రాసినాం కదా దీని ముందల వీడియోలో, ఒకసారి ఆ సొల్యూషన్ చూడు. ఒకసారి ఆ సొల్యూషన్ చూస్తూ అన్నా ఏమన్నా చేయగలుగుతావా అని చూడు. సో లెట్స్ సీ ఆ సొల్యూషన్ చూసి అన్నా చేయగలుగుతావా లేదా అని. సో ట్రై చేయి మచ్చా, ఇట్స్ ఫైన్ రాకపోతే. బట్ నేనున్నా కదా చెప్పడానికి, ఇన్ కేస్ నీకు రాకపోతే. సో ఇట్స్ ఫైన్, ఏం డిమోటివేట్ కాకు, నువ్వు వచ్చిందని నేర్చుకోవడానికి నేను నేర్పిస్తా. బట్ ట్రై చేయి, ఎందుకంటే ఈ ట్రై చేస్తూ ఉంటేనే అసలైన లెర్నింగ్ అక్కడనే ఉంటుంది. ఈ 10 minutes ట్రై చేస్తావు కదా, ఈ 10 minutes ట్రై చేయడంలోనే అసలైన లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి ట్రై చేయడం మాత్రం అస్సలు మానేకు. ఓకే, వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. ఇన్ కేస్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కోడ్ పేస్ట్ చేసి చెప్పండి మచ్చా, నా ఓన్గా చేసేసా అని. సో ఐ విల్ ఫీల్ సూపర్ హ్యాపీ. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, మీకు రాకపోయినా ఐ ఫీల్ హ్యాపీ.
ఇట్స్ ఫైన్ మచా, మనం వచ్చిందే నేర్చుకోవడానికి. సో చలో ఇంకెందుకు దీన్ని సొల్యూషన్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? సో మన దగ్గర ఒక సబ్బరే ఉందన్నమాట, అండ్ మనకొకటి అయితే నువ్వు ఈ స్లైడింగ్ విండో టెక్నిక్ వాడాలి అని క్వశ్చన్కి ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ నీకు ఎక్కడన్నా క్వశ్చన్లో సబ్బరే అని ఒక వర్డ్ కనిపించింది అనుకో, సబ్బరే అని ఒక వర్డ్ కనిపిస్తే డైరెక్ట్ ఇట్లా ఒక మైండ్లో ఒక థాట్ తెచ్చుకో, దీనికి నేను స్లైడింగ్ విండో అప్రోచ్ వాడొచ్చా అని ఒక చిన్న ఐడియా వచ్చేసాలి. ఎక్కడ నీకు సబ్బరే కనిపిస్తే అరే మచ్చా దీనికి స్లైడింగ్ విండో నేను వాడొచ్చా అని ఒక ఆలోచన నీకు వచ్చేసాలి ఎమ్మటే ఎక్కడైనా సబ్బరే కనిపిస్తే. అది ఇంకోటి. అండ్ ఎప్పుడైనా మ్యాక్సిమం లెంత్ ఆఫ్ సబ్బరే, మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ సబ్బరే, ఇట్లా ఏమన్నా ఇక అక్కడ స్లైడింగ్ విండో వాడేస్తాం అనమాట. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే నీకే క్లారిటీ వచ్చేస్తుంది ఏ కేసెస్లో స్లైడింగ్ విండో వాడతామని నీకు డైరెక్ట్ అర్థమైపోతుంది. సో క్వశ్చన్ చూడంగానే ఇట్లా ఎంత ఈజీగా చేసి పడేస్తావు. ఒక ఈ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ ఎంత తెలుసా, 1 minute కొట్టి పడేయచ్చు మచ్చా. సో క్వశ్చన్ ఇట్లా చదువుతూ ఒక 15-20 seconds క్వశ్చన్ చదివి ఇంకో 40 secondsలో కోడ్ కొట్టేస్తావు తెలుసా. ఇప్పుడు లీడ్ కోడ్లో ఒక లెవెల్కి వెళ్ళాక ఫస్ట్ 3 problems 3-4-5 minutes లోపలనే అయిపోతాయి తెలుసా, సాల్వ్ చేయగలుగుతాం. సో అప్పుడు ఎందుకు అంటే ఈ స్లైడింగ్ విండో ఇప్పుడు ఇన్ని చేసినాం, ఇంకా చాలా చేస్తాం నెక్స్ట్ వీడియోస్లో. సో అన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత స్లైడింగ్ విండో మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఇట్లా సాల్వ్ చేసి పడేయచ్చు అనమాట. సో ఇంటర్వ్యూయర్కి నువ్వు ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు, స్లైడింగ్ క్వశ్చన్ చెప్పగానే ఐ కెన్ సాల్వ్ ఇట్ త్రూ స్లైడింగ్ విండో అప్రోచ్, దిస్ ఈస్ బ్రూట్ ఫోర్స్, దిస్ ఈస్ స్లైడింగ్ విండో, దీని టైం కాంప్లెక్సిటీ ఇంత అని చెప్పొచ్చు. అండ్ స్లైడింగ్ విండోలో మ్యాక్సిమం టైం కాంప్లెక్సిటీస్ మనం అన్నీ ఆఫ్ అన్నాయి. సో చలో ఇంకేంటి, ఈ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం. సో సేమ్ టు సేమ్ అన్నిటికీ సేమ్ కోడ్, అంటే ఇంతకుముందు వీడియోస్లో చూసాం కదా, ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ అండ్ మధ్యలో ఎల్ని ముందరికి మూవ్ చేస్తాం, దాని తర్వాత ఆన్సర్ని అప్డేట్ చేసేస్తూ ఉంటాం. సో సేమ్ రాద్దాం మళ్ళీ ఇప్పుడు కూడా. అండ్ ఇది ఎట్లా చేస్తాము అంటే కోడ్ రాసి యూజ్ చేసుకుందాం, డైరెక్ట్ కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఆన్లైన్ జావా కంపైలర్, మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే మీ కోడ్ రాస్తే ఈ స్లైడింగ్ విండో మీద డైరెక్ట్ మీకు అర్థమైపోతుంది అంతే. జస్ట్ చిన్న చిన్న లాజిక్స్ ఇంకా రావడం కష్టమవుతూ ఉంటాయి. బట్ బేసిక్ స్లైడింగ్ విండో అయితే తెలుసు కదా. ఫస్ట్ అయితే ఈ అరేని డిక్లేర్ చేసుకుందాం. సో 0 1 3 1 1 ఆన్లైన్ జావా కంపైలర్ ఇంట్ అరే ఈక్వల్ టు, సో ఇది మన అరే సారీ. సో దాని తర్వాత ఇంట్ కే ఈక్వల్ టు 2 అన్న. ఓకే, మ్యాక్సిమం 2 1 ఉండాలి. ఇప్పుడు స్లైడింగ్ విండోలో జనరల్గా ఏమేమి డిక్లేర్ చేస్తాం, కే తీస్తాం, అరే తీసుకుంటాం. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇంకేం చేస్తాము, టెంప్ అనేది ఒకటి ఇనిషియల్గా 0 పెట్టుకుంటాం, ఆన్స్ అనేది ఒకటి ఇనిషియల్గా 0 పెట్టుకుంటాం. అండ్ తర్వాత ఎల్ అనేది ఇనిషియల్గా డిక్లేర్ చేసి ఇంట్ ఎల్ ఈక్వల్ టు 0 దగ్గర డిక్లేర్ చేస్తాం. తర్వాత ఇంట్ ఎన్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ అని అరే యొక్క లెంత్ని రాసుకుంటాం. సో ఇవి బేసికల్గా మనం ప్రతి క్వశ్చన్లో ఈ లైన్లు రాస్తూనే ఉన్నాం యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో తర్వాత ఏం చేస్తాం అంటే ఫర్ లూప్ రాస్తాం. ఏం ఫర్ లూప్, ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ LENGTH ఆర్ ప్లస్ ప్లస్. ఇది కూడా సేమ్ అనమాట, అన్ని ప్రాబ్లమ్స్లో సేమ్ రాస్తున్నాం. తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఫర్ లూప్లో మనం టెంప్ని అప్డేట్ చేయాలి. టెంప్ని ఎట్లా అప్డేట్ చేస్తాం, సో టెంప్ని అప్డేట్ చేయాలి అంటే, సో ఎప్పుడు అప్డేట్ చేయాలి టెంప్ని, ఇక్కడ మనం అసలు టెంప్లో ఏం స్టోర్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం టెంప్లో ఏం స్టోర్ చేసుకోబోతున్నాము అంటే మన సబ్ అరేలో ఎన్ని 1s ఉన్నాయి అని స్టోర్ చేసుకోబోతున్నాం అనమాట. సో 1 వస్తే టెంప్ని అప్డేట్ చేయి అంతే. సో ఇఫ్ అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1, టెంప్ని అప్డేట్ చేసేసాయి, టెంప్ ప్లస్ ప్లస్ అనేసాయి అంతే. సో 1 వచ్చినప్పుడు టెంప్ని అప్డేట్ చేయి, ఇది మన ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సో అన్నిట్లో టెంప్ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇందులో కూడా అప్డేట్ చేస్తాం, కానీ ఎప్పుడు అప్డేట్ చేయాలి అంటే ఇన్ కేస్ అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు టెంప్ని అప్డేట్ చేసేస్తాం అనమాట. చలో ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే, సరే టెంప్ని అప్డేట్ చేసేసినాం బాగానే ఉంది, దాని తర్వాత ఏం చేస్తాం, ఎల్లుని ముందరికి జరిపాయి కండిషన్ రాయాలి కదా. ఇప్పుడు ఎల్లుని ఎప్పుడు ముందరికి జరుపుతాం మచ్చా, ఎప్పుడైతే టెంప్ వాల్యూ గ్రేటర్ దెన్ కే అయింది అనుకో, అంటే టెంప్ అంటే ఎన్ని 1s ఉన్నాయి సబ్ అరేలా అని కదా. ఇంకే సబ్ అరేలా మోర్ దెన్ 2 1s ఉన్నాయి అనుకో, అప్పుడు ఎల్ని ముందరికి జరుపుతూనే ఉండాలి. 2 1s కంటే మోర్ దెన్ 2 1s కంటే తక్కువ 1s ఉండే అంతవరకు సబ్ అరేలా ఎల్లుని ముందరికి జరుపుతూనే ఉండాలి. అండ్ నీకు ఇంకా అర్థం కాకపోతే తర్వాత మనం డ్రై రన్ కూడా చేద్దాం, దీన్ని డ్రై రన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ వరీ. సో ఎప్పటిదాకా ఎల్ని ముందరికి చెప్తాం మనం, టెంప్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ కే ఉన్నంత వరకు ముందరికి జరుపుతాం. సో ముందరికి జరుపుతున్నప్పుడు టెంపుల నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి కదా నెంబర్ ఆఫ్ 1స్ని. సో ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తాం, సో ఇన్ కేస్ అరే ఆఫ్ ఎల్
1 అయింది అనుకో, సో అప్పుడు టెంప్ మైనస్ మైనస్ చేస్తాం. సో ఎందుకంటే ఎల్ ఇట్లా ముందరికి వెళ్తాం, వెనకాల నుంచి ఇట్లా ఆర్ ఈడు ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. సో ఈ ఎల్ని ఇట్లా ముందరికి జరుపుతూ ఉంటాం. జరిపేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా 1 ఆల్రెడీ టెంపులా ఉంది అనుకో, అప్పుడు దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో అందుకు సో ఇప్పటిదాకా మనం అన్ని స్లైడింగ్ విండోలో అలా అదే చేసినాం, టెంప్ వాల్యూ తగ్గిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఎల్ ముందరికి జరుపుతుంది అంటే. సో టెంప్ అయింది ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ వన్స్. సో నెంబర్ ఆఫ్ వన్స్ని ఎల్ వాల్యూ దగ్గర 1 వచ్చినప్పుడే డిక్రీజ్ చేయాలి. సో అందుకే ఇఫ్ అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1 అయితే టెంప్ మైనస్ మైనస్ చేసినాం. తర్వాత ఎల్ ప్లస్ ప్లస్ అంటే ఎల్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 1 చేసేసినాం. సో ఎల్ని ఇంక్రిమెంట్ చేసేసినాం. ఓకే, ఇది కూడా బాగుంది. అండ్ లాస్ట్ స్టెప్, లాస్ట్ అండ్ ఫైనల్. సో బేసికల్గా అన్ని స్లైడింగ్ విండోస్లో 3 స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి టెంప్ని ఇంక్రిమెంట్, తర్వాత వచ్చేసి ఈ వైల్ లూప్ తోటి ఆ ఎల్ని ముందరికి జరుపుతాం కదా ఆ స్టెప్. దాని తర్వాత స్టెప్ వచ్చేసి ఆన్సర్ని అప్డేట్ చేసే స్టెప్. సో ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్, ఇది కూడా మ్యాక్సిమం ఈ వేరియబుల్ సైజ్ 6 స్లైడింగ్ విండోలో అన్నిట్లలో మ్యాక్సిమం లెన్స్ అడుగుతున్నారు. సో లెన్స్ అడిగినప్పుడల్లా మనం ఆన్సర్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటున్నాం. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఆర్కి ఎల్కి మధ్య లెంత్ అనమాట. సో అది ఆన్సర్లో స్టోర్ చేసేస్తున్నాం. తర్వాత ప్రింట్ చేసేస్తున్నాం ఆన్సర్ని, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆన్సర్ ఇస్తున్నాం. సో ఇట్లా అనేస్తున్నాం, దీన్ని రన్ చేసేస్తున్నాం. సో చలో ఇప్పుడు దీనికి 5 రావాలి కదా, వచ్చేసింది మచ్చా. సో ఏంటి 5 అంటే ఇక్కడ ఈ అరే ఉంది కదా, ఈ సబ్ అరే 1 2 3 4 5 లెంత్, అందులో ఓన్లీ 2 వన్సే ఉన్నాయి. సో ఇట్లా మనం ఒక మంచి స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పడేసినాం మచ్చా, మస్తు ఉంది కదా. సో ఇంకా అర్థం కాలేదా? ఇట్స్ ఫైన్, నేను ఉన్నా కదా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేద్దాం. అండ్ డ్రై రన్ అంటే ఏంటి అంటే, ఈ డ్రై రన్ చాలా ముఖ్యం మచ్చా, బికాస్ ఇంటర్వ్యూయర్స్ మనని డ్రై రన్ చేయమని అడుగుతూ ఉంటారు. నువ్వేమైనా కోడ్ రాసినావు అనుకో, ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని డ్రై రన్ చేసి చూపి నాకు అని ఇంటర్వ్యూయర్ నేను అడుగుతాడు. సో అలాంటి టైంలో నువ్వు డ్రై రన్ చేసి చూపించాలి ఇంటర్వ్యూయర్కి. సో మనం డ్రై రన్ అంటే ఏదో ఒక టెస్ట్ కేస్ తీసుకొని ఆ టెస్ట్ కేస్కి నీ కోడ్ ఎట్లా రన్ అవుతుంది, టెంప్ వాల్యూస్ ఎట్లా ఇంక్రిమెంట్ అవుతున్నాయి అని చెప్పాలి ఇంటర్వ్యూయర్కి. సో అది చూద్దాం ఇప్పుడు మనం ఎట్లా చెప్పొచ్చు అని. సో ఇది కదా మనం చేసేది, ఇది మొత్తం కాపీ చేస్తున్నా, కాపీ అండ్ మన ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో ఇది మన ప్లే గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ మనం డ్రై రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ డ్రై రన్ చేద్దాం ఈ కోడ్ని. సో బేసికల్గా ఇది మన కోడ్. అండ్ ఇది మన ఒక సబ్స్క్రైబర్ మచ్చా చెప్పాడు, లైక్ డ్రై రన్ చేసేటప్పుడు కోడ్ లెఫ్ట్ సైడ్లో ఎక్కడైనా పెట్టండి స్క్రీన్ మీద. సో దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సజెషన్స్, మీకు ఏమైనా ఉంటే చెప్పండి, ఐ విల్ ఫాలో దెమ్, బాగుంటే అందరికి హెల్ప్ అవుతాయి. సో చలో లెట్స్ సీ. ఇట్లుంది ఒక అరే. సో ఇప్పుడు మన దగ్గర ఒక అరే ఉంది, అరే వచ్చేసి 0 1 3 1 1 6 7 1 0 1 అంది. ఓకే, కే వాల్యూ ఇనిషియల్గా 2 పెట్టుకున్నాం. సో ఇనిషియల్గా కే వాల్యూ 2a, తర్వాత టెంప్ వాల్యూ ఇనిషియల్గా 0 ఉంది. సో టెంప్ వాల్యూ ఇనిషియల్గా 0, ఆన్సర్ ఏమో 0 ఉంది, ఎల్ ఏమో 0 ఉంది. సో ఎల్ 0 ఇనిషియల్గా, ఆర్ కూడా 0 ఉంది. ఫర్ లూప్కి వచ్చేసినాం ఇప్పుడు. ఓకే, ఫర్ లూప్కి వచ్చినాం. ఫస్ట్ ఏమవుతుంది, ఇఫ్ అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే, సో అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఇప్పుడు ఆర్ వాల్యూ 0 కదా. సో అరే ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, అరే ఆఫ్ 0 0నే. ఓకే, 0 ఈక్వల్ టు 1 కాదు, టెంప్ ప్లస్ ప్లస్ అవుతుందా, కాదు. దాని తర్వాత టెంప్ ఎంత ఉంది ఇప్పుడు, వైల్ టెంప్ గ్రేటర్ దెన్ కే, టెంప్ వాల్యూ 0నే ఉంది. సో ఆ వైల్ లూప్లకు కూడా పోదు, బయటకు వచ్చేసినావు. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఆన్సర్ కామా, ఆన్సర్ ఏముంది 0 ఉంది, ఆన్సర్ కామా ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది ఇప్పుడు, సో ఆర్ ఎంత అయింది, 0 అయింది. సో 0 మైనస్ ఎల్ ఎంత, 0 ప్లస్ 1 ఎంత, 1. సో ఇప్పుడు మనం ఎల్ ఇక్కడనే ఉంది, ఆర్ ఇక్కడనే ఉంది, 0 దగ్గరనే ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాసుకుంటే 0 1 3 1 1 6 7 1 0 1. సో ఇది మన సబ్ అరే కదా, ఇది మనం పెద్ద అరే కదా. సో ఇక్కడనే ఎల్ ఉంది, ఇక్కడనే ఆర్ ఉంది కదా. సో ఇప్పుడు దీని సైజ్ ఎంత, 1, కాబట్టి అది మనకు అదే ఇచ్చింది. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే అదే ఇచ్చింది, దీని సైజ్ ఇచ్చింది ఎంత, దీని సైజ్ 1. సో ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 చేస్తే 1 వచ్చింది. సో ఆన్సర్ కాస్త 0 ఉండే ఆన్సర్ కాస్త 1 అయింది అనమాట. సో ఆన్సర్ 1 అయింది ఇప్పుడు. ఓకే, తర్వాత ఏమైంది, ఆర్ వాల్యూ ఇప్పుడు 0 ఉండేది 1 అయింది, ఫర్ లూప్ ముందరికి పోతాం కదా. సో ఆర్ వాల్యూ 0 ఉండేది 1 అయింది. ఓకే, ఇప్పుడు ఆర్ వాల్యూ 1 అయినప్పుడు ఇఫ్ అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే అరే ఆఫ్ 1 ఏంటి, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 1 అంటే ఇది కదా. అరే ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అవును. సో టెంప్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం.
సో టెంప్ని 0 ఉండేది కాస్త 1 చేస్తాం. టెంప్ అంటే ఏం లేమచ్చా, ఇప్పుడున్న సబ్ అరేలో ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి అని, అందుకే 1 వచ్చినప్పుడల్లా ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు టెంప్ వాల్యూ 1 అయింది. సో మళ్ళీ ఇక్కడ వస్తాం, వైల్ టెంప్ గ్రేటర్ దెన్ కేనా. సో టెంప్ గ్రేటర్ దెన్ కేనా మచ్చా, 1 గ్రేటర్ దెన్ కే ఎంత 2, 1 గ్రేటర్ దెన్ 2 నా కాదు. ఆ వైల్ లూప్కి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు mat.max ఆఫ్ ఆన్సర్ కమా r మైనస్ l ప్లస్ 1. ఇక్కడ r మైనస్ l ప్లస్ 1 అంటే ఏమొస్తుంది, 1 మైనస్ 0 ప్లస్ 1 2 వస్తుంది. సో ఆన్సర్ అప్డేట్ అయ్యి 2 అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ కాస్త 2 అయిపోతుంది ఈ లైన్ తోటి. ఆన్సర్ కూడా 2 అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ 2 అయిపోయింది, అంత మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఆర్ వాల్యూ 1 పోయేసి 2 వస్తుంది. సో ఆర్ వాల్యూ ఇప్పుడు 1 పోయేసి 2 అవుతుంది అనమాట. సో ఆర్ వాల్యూ 2 అయినప్పుడు ఏంటి, ఇక్కడికి వస్తుంది. సో అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, కాబట్టి టెంప్ ప్లస్ ప్లస్ ఏం కాదు. తర్వాత మళ్ళీ టెంప్ గ్రేటర్ దెన్ కేనా, టెంప్ 1 కాదు, వైల్ లూప్ కూడా రాదు. ఆన్సర్ ఈక్వల్ టు mat.max ఆఫ్ ఆన్సర్ కమా r మైనస్ l ప్లస్ 1 అంటే 3 వస్తుంది. r మైనస్ l ప్లస్ 1 ఇప్పుడు 3 అనమాట. సో 3 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆర్ వాల్యూ వచ్చేసి 2 పోయేసి 3 అవుతుంది. ఇప్పుడు అరే ఆఫ్ 3 ఈక్వల్ టు 1 అవును, ఓకే. సో 1 కాబట్టి టెంప్ ప్లస్ ప్లస్ చేస్తాం. సో టెంప్ ప్లస్ ప్లస్ చేయడం వల్ల 1 ఉండేది 2 అవుతుంది అనమాట. సో 2 అయింది కదా ఇప్పుడు టెంప్ ప్లస్ ప్లస్ చేయడం వల్ల. సో 2 అయిన తర్వాత వైల్ టెంప్ గ్రేటర్ దెన్ కే, 2 గ్రేటర్ దెన్ కేనా కాదు, ఈక్వల్ టు అది, కానీ గ్రేటర్ దెన్ అయితే కాదు కదా. సో ఆ వైల్ లూప్కి వెళ్ళాం మళ్ళీ. సో ఆన్సర్ ఈక్వల్ టు mat.max ఆఫ్ ఆన్సర్ కమా r మైనస్ l ప్లస్ 1 చేస్తాం. ఇక్కడ r మైనస్ l ప్లస్ 1 ఎంత, 3 మైనస్ 0 ప్లస్ 1 4. సో ఆన్సర్ 3 కాస్త 4 అవుతుంది. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి r కాస్త 3 ఉండేది 4 అవుతుంది. సో r 4 అయింది అనమాట. సో r 4 అయినప్పుడు ఏమవుతుంది, 4 అంటే ఇది 0 1 2 3 4 ఈ ఇండెక్స్. సో ఇప్పుడు మళ్ళీ ఈడికి వస్తుంది ఫస్ట్, ఇఫ్ అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అవును మచ్చా, అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. సో దానివల్ల ఏమవుతుంది, మన టెంప్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో టెంప్ 2 కాస్త 3 అవుతుంది. సో టెంప్ 3 అయింది. తర్వాత వైల్ లూప్ దగ్గరకు వస్తావు. సో వైల్ లూప్ దగ్గర ఏంది, టెంప్ గ్రేటర్ దెన్ కేనా, 3 గ్రేటర్ దెన్ 2 అవును. సో ఇక్కడ బేసికల్గా ఏంటి అంటే మన ఎల్ఈడి ఉంది, ఆర్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది 4 కదా, ఆర్ వాల్యూ అంటే 0 1 2 3 4 ఇక్కడ ఉంది. సో ఈ ఎల్ఆర్ మధ్యలో నెంబర్ ఆఫ్ వన్స్ 3 ఉన్నట్టు టెంప్ అంటే, ఎందుకంటే 1 2 3 వన్స్ ఉన్నాయి, కానీ మనం 3 వన్స్ ఉండనియొద్దు, ఓన్లీ ఎట్ మ్యాక్స్ 2 వన్సే ఉండాలి. సో అప్పటిదాకా ఈ వైల్ లూప్ రన్ అయితేనే ఉంటుంది, వైల్ టెంప్ గ్రేటర్ దెన్ కే ఉన్నంత వరకు. సో ఇక్కడ ఏముంది ఫస్ట్ ఇందులో, ఇఫ్ అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1, అరే ఆఫ్ ఎల్ ఏంటి, సో ఎల్ ఏంది 0. సో అరే ఆఫ్ 0 ఏంది 0 ఈక్వల్ టు 1 కాదు కదా. సో టెంప్ మైనస్ మైనస్ ఏం కాదు, అట్లనే ఉంటుంది. కాకపోతే ఎల్ మాత్రం ఎల్ ఈక్వల్ టు l ప్లస్ 1 అవుతుంది. సో దానివల్ల 0 కాస్త 1 అవుతుంది. ఈడ ఉండేది ఎల్ ముందరికి వస్తుంది, ఈడికి వచ్చేసింది ఎల్. తర్వాత ఇంకా వైల్ లూప్ మచ్చా, అది ఇఫ్ కండిషన్ కాదు, ఒకటేసారి జరగడానికి. వైల్ అంటే జరుగుతూనే ఉంటుంది కండిషన్ ట్రూ అయినంత వరకు. ఈ కండిషన్ ట్రూ మళ్ళీ చూద్దాం, 3 గ్రేటర్ దెన్ 2 ఇంకా కూడా ట్రూవే. సో ఇంకా కూడా ట్రూవే కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఇఫ్ అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1, అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1 అవును మచ్చా, ఎల్ వాల్యూ 1, అరే ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ఇది కూడా. సో దానివల్ల టెంప్ మైనస్ మైనస్ అయిపోయి ఇక్కడ 3 ఉండాల్సింది 2 అవుతుంది టెంప్ వాల్యూ. 2 అయిన తర్వాత అప్పుడు ఎల్ ఈక్వల్ టు l ప్లస్ 1 అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ఉండే ఎల్ ఈడికి వస్తుంది. సో ఎల్ వాల్యూ 1 ఉండేది 2 అవుతుంది ఎల్ ప్లస్ ప్లస్ కావడం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ పైకి వైల్ లూప్కి వస్తాం. ఇవి మళ్ళీ చెక్ చేస్తాం, టెంప్ గ్రేటర్ దెన్ కేనా, టెంప్ 2 ఉంది కే 2 ఉంది కాదు మచ్చా. సో ఇంకేంటి ఆగిపోతుంది, మన వైల్ లూప్ రన్ కావడం ఆగిపోతుంది అనమాట. సో టెంప్ గ్రేటర్ దెన్ 2 కాదు కాబట్టి, బికాజ్ ఎల్కి ఆర్కి మధ్యలో ఎట్ మ్యాక్స్ ఓన్లీ 2 వన్స్ ఉండాలి, అండ్ 2 వన్స్ ఉన్నాయి అనమాట. సో చలో మంచి విషయమే. మళ్ళీ ఆన్సర్ ఈక్వల్ టు mat.max ఆఫ్ ఆన్సర్ కామా r మైనస్ l ప్లస్ 1 చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, 3 వస్తుంది r మైనస్ l ప్లస్ 1. కాకపోతే ఆన్సర్ ఆల్రెడీ 4 ఉంది, సో అప్డేట్ ఏం కాదు. మ్యాక్సిమం 4,3లో మ్యాక్సిమం 4 అట్లా. సో నెక్స్ట్ ఆర్ వాల్యూ 4 కాస్త 5 అవుతుంది అనమాట. సో ఆర్ వాల్యూ 5 అవుతుంది. ఆర్ వాల్యూ 5 అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఆర్ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది, ముందరికి వెళ్తుంది. సో అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, అండ్ వైల్లో టెంప్ గ్రేటర్ దెన్ కేనా కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు mat.max ఆఫ్ ఆన్సర్ కమా r మైనస్ l ప్లస్ 1 అంటే 4 వస్తుంది ఇక్కడికి వచ్చినా కానీ. సో మళ్ళీ ఆర్ వాల్యూ నెక్స్ట్ ఏమైంది, ఆర్ వాల్యూ 5 ఉంది కదా, ఆర్ వాల్యూ 6 అవుతుంది. సో ఆర్ వాల్యూ 6 అయినప్పుడు 0 1 2 3 4 5 6 ఈడికి వస్తుంది. మళ్ళీ ఇఫ్ కండిషన్ పోదు, వైల్ కండిషన్. ఇప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ 7 అవుతుంది. 7 అయినప్పుడు ఇక్కడికి వస్తుంది.
ఇక్కడికి వచ్చినప్పుడు ఇఫ్ అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అవును మచ్చా, అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి టెంప్ ప్లస్ ప్లస్ అవుతుంది. సో టెంప్ ఎంత ఉంది, 2 ఉంది కదా, ఇప్పుడు 3 అవుతుంది టెంప్. సో ఆర్ ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం మనం. అండ్ ఒక్క నిమిషం మచ్చా. సో ఆర్ వాల్యూ ఇక్కడ ఉన్నప్పుడే మనం అన్ని కండిషన్ చూడలే, డైరెక్ట్ స్కిప్ పెట్టేసినాం కదా. సో ఆర్ 6 ఉన్నప్పుడే, ఇంత దూరం వద్దు, ఇక్కడ 6 ఇక్కడ ఉన్నప్పుడే. సో ఇది ఒక్కటి ఆన్సర్. ఇప్పుడు ఎల్ మైనస్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఎంత అవుతుంది తెలుసా? 6 మైనస్ 2 ప్లస్ 1 ఎంత? 5 అవుతుంది. సో ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కమా ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఆన్సర్ వాల్యూ 5 అవుతుంది అనమాట. ఓకే, సో అప్డేట్ అయిపోయింది. దాని తర్వాత ఆర్ వాల్యూ 7 అయింది నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఆర్ వాల్యూ 7 కావడం వల్ల ఇక్కడికి వచ్చినాం. సో టెంప్ 2 ఉండే, ఇప్పుడే 3 అయింది. ఓకే, టెంప్ ప్లస్ ప్లస్ చేయడం వల్ల 3 అయింది. ఇప్పుడు ఏంటి అంటే వైల్ లూప్కి వస్తాం. సో వైల్ లూప్కి వచ్చేసరికి టెంప్ గ్రేటర్ దెన్ కేనా, 3 గ్రేటర్ దెన్ 2నా? అవును. సో ఇఫ్ అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1 అయితే, అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1 అంటే అరే ఆఫ్ 3 ఈక్వల్ టు 1 అంటే ఐ మీన్ ఈ 3 ఎలిమెంట్ ఈ 1 ఈక్వలా? కాదు. సో ఈ టెంప్కి మైనస్ మైనస్ ఏం కాకుండా ఎల్ ప్లస్ ప్లస్ అవుతుంది. సో దానివల్ల ఇది ఇక్కడికి వెళ్తుంది ఎల్. సో ఇది ముందరికి వెళ్ళింది అనమాట, అంతే. సో అట్లా ముందరికి వెళ్ళడం వల్ల మళ్ళీ వైల్ లూప్కి వెళ్ళి చెక్ చేస్తాం. ఇంకా టెంప్ 3 ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ వైల్ 3 గ్రేటర్ దెన్ కే. సో మళ్ళీ లోపలికి వస్తాం. ఇఫ్ అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1 అవును 1 కాబట్టి టెంప్ మైనస్ మైనస్ చేస్తాం. సో 3 ఉండేది 2 ఉంటుంది. సో 2 ఉన్న తర్వాత ఏమవుతుంది, ఎల్ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఎల్ ఇడికి వస్తుంది. సో 0 1 2 3 4 ఎల్ వాల్యూ ఇంత 2 సార్లు అయింది కదా, ఇప్పటి ప్లస్ ప్లస్ ఎల్ ప్లస్ ప్లస్. సో ఎల్ వాల్యూ 4 వచ్చేసింది అనమాట. సో తర్వాత ఏమవుతుంది, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఎంత? 7 మైనస్ 4 ప్లస్ 1 4. సో యా ఏం ఆన్సర్ ఆల్రెడీ 5 ఉంది. లైట్. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఇంకో ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ముందరికి వస్తాం. సో 7 ఉండే ఆర్ వాల్యూ కాస్త 8 అవుతుంది అనమాట. ఇది ఆర్ వాల్యూ. ఇప్పుడు ఆర్ వాల్యూ ఇక్కడికి వచ్చేసింది. సో ఆర్ వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఇప్పుడు అంటే మళ్ళీ కండిషన్కి పోదు, ఈ వైల్కి కూడా పోదు, ఆన్సర్ అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ 5 ఉంది, 5 ఉంటుంది. తర్వాత ఆర్ వాల్యూ 8 కాస్త 9 అవుతుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది ఆర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు టెంప్ ప్లస్ ప్లస్ కావాలి కదా, ఎందుకంటే అరే ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1. సో టెంప్ ప్లస్ ప్లస్ అంటే టెంప్ వాల్యూ 3 అవుతుంది. వైల్ టెంప్ గ్రేటర్ దెన్ కే. సో అప్పటిదాకా అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ ఇఫ్, సో అరే ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 1. ఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అవును, టెంప్ మైనస్ మైనస్ చేసేసి మళ్ళీ 2 అవుతుంది టెంప్. సో 2 అయింది. టెంప్ మైనస్ మైనస్ చేసేసి తర్వాత ఎల్ ప్లస్ ప్లస్ చేయాలి. సో ఎల్ కాస్త 5 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు టెంప్ గ్రేటర్ దెన్ కేనా అని చూస్తాం వైల్ లూప్లో, కాదు కదా. సో అంతే, వైల్ లూప్ బయటకు వచ్చేసి ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1. సో ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఎంత? 9 మైనస్ 5 4 ప్లస్ 1 5. ఆల్రెడీ ఆన్సర్ 5 ఉందన్నమాట. సో ఇప్పుడు ఎల్ఈడికి వచ్చేసింది. సో ఆన్సర్ 5 ఉందన్నమాట. సో ఇట్లా మనం ఆన్సర్ ఫైనల్గా అయితే మొత్తానికి మనం 5ని మెయింటైన్ చేస్తాం. సో ఇదే మచ్చా వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో అంటే వేరే లెవెల్ ఉంది కదా. సో ఇది డ్రై రన్ చేయడం, ఈ డ్రై రన్ నీకు చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇంటర్వ్యూర్ అడుగుతారు. సో లైక్ నువ్వు కోడ్ రాసాక ఆ కోడ్ని డ్రై రన్ చేయండి అని అడుగుతారు. అండ్ నా వాయిస్లో కొంచెం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో ఫీవర్ తగ్గింది కానీ కాఫ్ అలానే ఉంది. సో అందుకే. సో ఇట్లనే మళ్ళీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనమాట ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో మీద. సో అప్పుడు మీకు మంచి క్లారిటీ వచ్చేస్తుంది స్లైడింగ్ విండో మీద. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాబ్లం, ఆనిముత్యం క్రియేటెడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేద్దాం. ఇంకా క్లారిటీ తెచ్చేసుకుందాం ఈ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండోలో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా? ఐ వాంట్ టు నో. సో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎట్లా అనిపించింది, అసలు అర్థమవుతుందా, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? సో అవన్నీ చెప్పండి మచాస్, ఐఎమ్ హ్యాపీ టు హియర్. అండ్ యా పక్కా చెప్పండి, అర్థమైతే మాత్రం, అర్థం కాకపోయినా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ మీద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే మచాస్. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.